ఒకతను ప్రయాణమై వెళ్తా ఉంటాడు. మార్గ మధ్యంలో ఒక ఊర్లో చీకటైపోతుంది. ఆ ఊర్లో తన ఫ్రెండ్ ఉంటాడు. ఆకలిగా ఉన్నందున వెళ్ళి ఆ ఫ్రెండ్‌ని, "ఒరేయ్! నాకు తినటానికి ఆకలిగా ఉంది. ఏమన్నా ఇవ్వురా" అని చెప్పానని అడుగుతాడు. పాపం మా ఫ్రెండ్ దగ్గర కూడా ఏమీ ఉండదు. మరి ఆ ఫ్రెండ్‌కి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు. వెళ్ళి అతన్ని మరి లేపి, "నా ఫ్రెండ్ వేరే ఊరు నుంచి వచ్చినాడు. చాలా ఆకలిగా ఉంది. ఒక 3 రొట్టెలుంటే ఇవ్వు" అని చెప్పానని అంటాడు. ఆ ఫ్రెండ్ ఏమంటాడంటే, "నీకైతే ఏమోలే అనుకోవచ్చు. మరి నీ ఫ్రెండ్‌కి కూడా ఎక్కడి నుంచి తేవాలిరా? లేదు" అని అంటే, "ఒరేయ్! ప్లీజ్ రా, ఇవ్వురా, ఇవ్వురా. చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకొని వచ్చినాడనని" మాటి మాటికి అడుగుతా ఉండేదాన్ని బట్టి మరి ఆ ఫ్రెండ్ అతనికి ఒక 3 రొట్టెలు ఇస్తాడనమాట. అట్లాగే ఒక ఊర్లో ఒక విధవరాలు ఉంటది. ఆమెకి ఇంకొక అతనికి గొడవ అవుతది. మరి ఆ ఊర్లో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకతను ఉంటాడు. మరి మాకు పరిష్కారం చేయమని మాటి మాటికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తా ఉంటది. మరి పదే పదే ఈమె అతని దగ్గరికి వెళ్ళటం చూసి ఒకరోజు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమనుకుంటాడంటే, ఈరోజు ఏ విధము చేతనైనా ఈమెకి న్యాయము తీర్చాలి అనుకుంటాడు. నిజంగా ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటి మాటికి తన దగ్గరికి న్యాయం కోసం వెళ్తున్నప్పుడు, ఆమెకి న్యాయం చేయాలనుకున్నప్పుడు, నిజంగా నీ కొరకు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణాన్ని తన సిలువలో అర్పించిన దేవుడు, నువ్వు తన దగ్గరికి రావాలి అని కోరుకుంటున్న దేవుడు, ఈరోజు నీ అవసరత నిమిత్తము దేవుని దగ్గరికి నువ్వు మాటికి వెళ్తా ఉంటే తీర్చడంటావా? ఆయన పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు. అతని దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా కూడా ఆయన ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు. నిజంగా లూకాసు వార్త 11వ అధ్యాయంలో స్నేహితుడు తన ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడి దగ్గర లేకపోతే ఇంకొక స్నేహితుడిని అడిగిస్తాడు. మరి ఇక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక విధవరాలు హక్కుగా నాకు న్యాయము తీర్చమని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన న్యాయం తీర్చాలని కోరుకుంటున్నాడు. నిజంగా నీ అవసరత ఈరోజు ఏదో, మరి ఉద్యోగమా, వివాహమా, మరి పిల్లలా, మరి సమాధానమా, నీకేది కావాలంటే అది, మరి నీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినట్లయితే ఆ విధవరాలికి ఏ విధంగా అయితే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చాడో, మరి అదే విధంగా న్యాయాధిపతి అయిన దేవుడు ఖచ్చితంగా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు న్యాయము తీర్చి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.